ఈరోజు వీడియో క్లారిటీ గురించి. మనం క్రితం వీడియోలో కన్ఫ్యూజన్ అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో క్లారిటీ గురించి మాట్లాడుకుందాం అండి. ఇక్కడ ఒక న్యూమరాలజీ ఇష్టపడే పర్సన్గా, ఒక ప్రేక్షకులుగా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ లేకుండా ఏ విషయం కూడా సక్సెస్ అవ్వదు. ఇక్కడ న్యూమరాలజీ విషయం వచ్చేసరికి అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, న్యూమరాలజీ మనపై, మనుషులపై ఎలా పనిచేస్తుంది, దానిని ఎలా ఎవరికి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనేటువంటి ప్రాథమిక అంశాలు కూడా తెలియకుండా ఎంతోమంది త్వరగా వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకొని పలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నప్పుడు, ఒక టీవీ కొనేటప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఎంతో క్లారిటీగా అది ఎలా పనిచేస్తుంది, ఎంతకాలం పనిచేస్తుంది, ఏ కంపెనీది పనిచేస్తుంది, ఇలా మనం విచారణ జరుపుకొని మాత్రమే మనం ఆ ప్రోడక్ట్ని కొంటాం. అంటే మన లైఫ్లో కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటి ప్రోడక్ట్ విషయంలోనే మనం అంత జాగ్రత్త తీసుకుంటాం. మరి మన లైఫ్ అంతా ఇదే ఉంటుంది, మన లైఫ్కి మంచి గ్రోత్ అవుతుంది అని మంచి విశ్వాసంతో మనం న్యూమరాలజీని ఆశ్రయించి ఇలా కరెక్షన్ చేయించుకునేటప్పుడు ఇంకా ఎంత డీప్గా ఆలోచించాలి. అందులో ఫస్ట్ ఏంటంటే అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, న్యూమరాలజీ మనపై ఎలా పనిచేస్తుంది, న్యూమరాలజిస్టు నేమ్ కరెక్షన్ చేసిన వెంటనే పనిచేస్తుందా, ఎంతకాలం పడుతుంది, అది మనపై పనిచేయటానికి కరెక్షన్ తీసుకున్న తర్వాత మనం ఏమి చేయాలి, వీటిల్లో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి. ఇది ఎవరు చెప్పరండి. ఎందుకు చెప్తారు? ఇది చెబితే మీరు వారిని ప్రశ్నిస్తారు ఏదైనా విషయం వచ్చినప్పుడు, అక్కడ వారు దొరికిపోతారు సబ్జెక్టు లేకపోతే. అందుకే ఎవరు చెప్పరు. ఇక్కడ నేను న్యూమరాలజిస్ట్గా చేస్తున్న పని ఏంటంటే నా దగ్గరికి వచ్చిన కస్టమర్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాను. న్యూమరాలజీ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది అని ఎడ్యుకేట్ చేస్తాను. దానిని అతను చాలా చోట్ల విచారణ జరుపుకొని నిజమే, నివాస్ గారు చెప్పింది నిజమే అనుకున్న తర్వాతే నా దగ్గరికి వచ్చి నేమ్ కరెక్షన్ చేసుకోమని చెప్తాను. వన్స్ నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఇక దాంట్లో మార్పులు ఉండకూడదు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళందరి దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకొని నా దగ్గరికి వస్తున్నప్పుడు మరలా నా దగ్గర నుంచి తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మరలా అక్కడ నేమ్ కరెక్షన్ చేయించుకుంటే అది నాకు, నా సబ్జెక్టుకి ఒక రకమైన అవమానకరం. అందుకే నా దగ్గరకు వచ్చిన పర్సన్, నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను, ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, ఎన్నిసార్లు నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను, అయినా కానీ ఫలితం లేదన్నప్పుడు ఫస్ట్ అతనికి ఈ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ తర్వాత నేమ్ కరెక్షన్ చేసి, జనరల్గా నేమ్ కరెక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎవరికి తెలియదండి. మీకు ఎవరికి తెలియదు. నేమ్ కరెక్షన్ చేసుకోగానే అయిపోయింది అనుకుంటారు. అందుకే నేను నా కస్టమర్తో కూడా జర్నీ చేస్తాను. దీన్ని ఇలా రాయండి, ఇలా రాయాలి, ఈ విధంగా రాయాలి, ఇది రాస్తున్న టైంలో ఇలాంటి కేర్ తీసుకోవాలి, ఇది రాస్తున్న దగ్గర నుంచి మీరు ఇలా బర్త్ వైబ్రేషన్ని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి బర్త్ వైబ్రేషన్ని, ఎందుకు మీకు రాస్తున్నప్పుడు కూడా లాస్ జరుగుతుంది, మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఇలా ప్రతి అంశంలోనూ నేను ఫాలో అప్ చేస్తాను. అలా చేయాలి కూడా. న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అంటే ఒక ప్రోడక్ట్ లాగా అమ్మేసేది కాదు. అంటే ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి మనం డబ్బులు తీసుకుంటాం, ఆ ప్రోడక్ట్ ఎలా ఉన్నా అది వాడి ఇష్టం, వాడి కర్మ, అది ప్రోడక్ట్ విషయంలో. కానీ న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అంటే అలా కాదు. ఒక న్యూమరాలజిస్టుగా నేమ్ కరెక్షన్ ఇచ్చిన దగ్గర నుండి సదరు పర్సన్కి లైఫ్లో గ్రోత్ వచ్చేంత వరకు, లేదా ఒక ఇష్యూ మీద అతను కనుక నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు ఆ ఇష్యూలో మంచి రిజల్ట్ వచ్చే వరకు అతనితో కూడా ఉండి జర్నీ చేయాలి ఒక న్యూమరాలజిస్ట్గా ఎవరైనా సరే.
ఆ జర్నీలో అతను ఎన్నో డౌట్స్ అడుగుతుంటాడు. ఆ డౌట్స్ అన్నిటికీ మన దగ్గర సమాధానం ఉండాలి. అప్పుడు మాత్రమే అలా ఫాలోఅప్ చేసేటువంటి ధైర్యం వస్తుంది న్యూమరాలజిస్ట్కి. సో దీన్ని మీరు తీసుకోవాలి, అది మీ బాధ్యత. మీరు కరెక్షన్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని లేదా కరెక్షన్ చేసుకొని తప్పుగా రాసుకుంటూ రిజల్ట్ రాదండి. ఇది ఒక అంశం. అలాగే ఎలా రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఏ టైంలో రాయాలి అనేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి దీనికి. ఆ సిస్టమ్స్ని కూడా తెలుసుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే చాలామంది ఆ సిస్టమ్ని ఫాలో అవ్వకుండానే నేమ్ కరెక్షన్ ఇస్తున్నారు. దానిని రాసుకొని ఎందరో లాస్ అవుతున్నారు. మచ్చుకి ఒక ఉదాహరణ చెప్తాను. అసలు నేమ్ని ఎవరు ఎన్నిసార్లు రాయాలి, ఇది ఒక పద్ధతి ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్ సబ్జెక్టు అంటే నేమ్ కరెక్షన్ ఎలా పనిచేస్తుందో కంప్లీట్ సబ్జెక్ట్ చెప్పడానికి మనకి టైం చాలదు. మీకు బ్రీఫ్గా చెప్తాను. అసలు నేమ్ కరెక్షన్ ఎలా వచ్చిందంటే రామకోటి దగ్గర నుంచి వచ్చింది. రామకోటి, శ్రీరామ 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 అని కోటి సార్లు రాస్తే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం వెనుక సైన్స్ కూడా ఉంది. అయితే అప్పటి జ్ఞానం ప్రకారం మన పెద్దవాళ్ళకి అప్పటి మహర్షులు సైన్స్ని ఇంక్లూడ్ చేసి చెప్పలేదు, వారికి అర్థమవదని. నమ్మకాన్నే పెంచి వర్కౌట్ చేశారు, ముందు అది రాయనిచ్చారనమాట. అయితే అక్కడ ఒక మిస్టేక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు శ్రీరామకి ఒక వైబ్రేషన్ ఉంది. ఈ యొక్క శ్రీరామకి వైబ్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీరామ యొక్క వైబ్రేషన్ వచ్చేసరికి శ్రీరామలో 4 అనే వైబ్రేషన్ ఉంది, వైబ్రేషన్ 4. ఈ వైబ్రేషన్ 4 ఎవరికైతే వారి బర్త్ వైబ్రేషన్తో మ్యాచ్ అవుతుందో, హార్మోనీలో ఉంటుందో వారికి మాత్రమే రామకోటి రాస్తే అద్భుతాలు జరుగుతాయి. మిగతా వాళ్ళకి జరగవు, లాస్ వస్తుంది. అయితే రామకోటి రాయటంలో అద్భుతాలనే మనకు ఆవిష్కరించారు కానీ మన పూర్వీకులు నష్టాలని ఆవిష్కరించలేదు. అది దేవుడి మీద భయం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఎందుకు ఆవిష్కరించలేదంటే లాభాలు చెప్పుకుంటారు, నాకు దేవుడి వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని. నష్టాలు చెప్పుకోరు. ఎందుకు? నష్టాలు వారిపైన వేసుకుంటారు, అది అలవాటు. నేనేదో తప్పు చేస్తేనే ఇలా జరిగింది, లేదా నా పూర్వజన్మలో ఏదో సరిదిద్దుకోలేనంత తప్పు జరిగిందని సరిపుచ్చుకుంటారు అనమాట. సో అలా జరుగుతుంది. మరి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కూడా మన యొక్క నేమ్ యొక్క వైబ్రేషన్లో రాయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డెస్టినీ 5 అనుకుందామండి. అప్పుడు 1 3 5 7 మీ హార్మోనీస్ ఉంటాయి. 1 3 5 7 మీకు నేమ్ టోటల్ ఏమి ఇవ్వాలి అనేది మేము ఈ 1 3 5 7 నుంచే క్యాల్కులేట్ చేసి డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత ఆ ఇచ్చే నేమ్ టోటల్ ఈ యొక్క హార్మోనీస్కి యాంటీ కాకుండా ఉండేలాగా ఇస్తాం, ఇవ్వాలి కూడా. అలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 41లో ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 32లో మీ నేమ్ ఇచ్చాం. ఎందుకంటే 1 3 5 7 మీ హార్మోనిక్ కాబట్టి 32 అంటే 3 + 2 5 కాబట్టి ఇచ్చాం. ఓకే, 32 ఇవ్వడం కరెక్టా కాదా అనడానికి ఒక బేసిక్ ఉంది. అదేంటంటే 1 3 5 7 మీ హార్మోనిక్స్ అయినప్పటికి కూడా మీ యొక్క రూలింగ్ నెంబర్ కనుక 7 ఉంటే, అంటే 7 కానీ 16 కానీ 25లో కానీ మీరు జన్మించి ఉంటే 32 అనేది మీ హార్మోనీలో ఉన్నా కూడా మీకు నష్టం చేస్తుంది. ఎందుకంటే 32లో ఉన్న మొదటి 3 అనేది రూలింగ్ నెంబర్ 7 కిందకు వస్తుంది. 7 3 డెడ్ యాంటీ కాబట్టి ఇది ఒక అంశం. ఓకే, ఇచ్చాం. ఎందుకు? జనరల్గా ఇవన్నీ చూడకుండా ఏం చేస్తారు, 32
జనరల్గా ఇవన్నీ చూడకుండా ఏం చేస్తారు, 32 రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్, చాలా గుడ్ నెంబర్ అని అద్భుతంగా దాన్ని పొగిడిస్తారు. ఎవరికి అద్భుతం? 32 ఈ యొక్క 1357 హార్మోనీ ఉండాలి, ప్లస్ 32ని మనం రూలింగ్ డెస్టినీ కింద వేసుకున్నప్పుడు రూలింగ్ కింద దానికి యాంటీ కాకుండా ఉండాలి, డెస్టినీ కింద యాంటీ కాకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే అది యూజ్, లేదంటే మైనస్ బాగా నెగిటివ్ తెస్తుంది. ఈ అంశాన్ని కూడా చాలామంది దృష్టిలో పెట్టుకోకపోవటం చాలా విచారకరం. ఓకే, 32 సరిపోయింది అనుకుందామండి. ఇప్పుడు 32ని 32 టైమ్స్ రాయమంటారు, అది కరెక్టే, రాస్తాం. ఎందుకంటే ఎన్నిసార్లు రాయాలో కూడా మన హార్మోనీలోనే ఉండాలి. అంతేగాని 32ని 60 టైమ్స్ రాయమనకూడదు. ఎందుకంటే 60 అంటే 6 + 0 6, మన 1357 హార్మోనీస్లో లేదు కాబట్టి. ఓకే, 32ని 32 టైమ్స్ రాయమన్నాం. సో 32 × 32 ఎంత? 1024. మరలా మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1 + 0 + 2 + 4 అంటే 7 వచ్చింది. సో 7 కూడా హార్మోనీలోనే ఉండాలి, ఉంది. ఇది కరెక్టే, ఇంతవరకు బాగుంది. మరలా దాన్ని ఎన్నిసార్లు రాయమంటారు? రాయమంటే మన హార్మోనీలో రాయమని, అంటే 1 టైమా, 3 టైమా, 5 టైమా, 7 టైమా, ఎందుకంటే 1357 హార్మోనీ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ పొరపాటున 7 టైమ్స్ రాయమన్నారు అనుకోండి, ఇప్పుడు ఈ 1024 × 7 ఎంత అవుతుంది? 7168 అవుతుంది. 7168 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 7 + 1 + 6 + 8 అంటే 4 వస్తుంది. ఇప్పుడు 32 ఓకే, మీ యొక్క హార్మోనీలో ఉంది, రూలింగ్ డెస్టినీలకు కూడా అది ప్యాటర్న్లో మ్యాచ్ అవుతుంది, అంతవరకు బాగుంది. 32 టైమ్స్ రాయమన్నారు, ఓకే, అది కూడా హార్మోనీలో ఉంది, మొత్తం మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా హార్మోనీ వచ్చింది. కానీ 7 టైమ్స్ రాసేసరికి మీ హార్మోనీ కాదు, ఇక్కడ లాస్ అవుతారు. ఇదంతా కూడా వర్ధమాన న్యూమరాలజిస్ట్ కేర్ తీసుకోవాలి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు, ఎందుకంటే అంతా బిజినెస్ మయమైంది కాబట్టి ఈ యొక్క విజ్ఞత, ఈ యొక్క నాలెడ్జి మీకుండాలి. మీకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.